ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దాని అలయన్స్ పెద్ద సాధించింది ఏం లేదు. దానికి వచ్చిన 99 సీట్లే. మేము ఇండివిజువల్గా 242 ఇచ్చినాం. కాకపోతే అందరూ కలిసి 1962 తర్వాత నెహ్రూ తర్వాత మూడోసారి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అవుతుంది కాబట్టి మాకు చాలా సంతోషం. ఎందుకంటే 60 ఏళ్ళ చరిత్రను తిరగరాసిన మా మోడీ ఆయన రాకుండా కొన్ని శక్తులన్నీ ఏకమై అబద్ధ ప్రచారాలతోని మాకు కొద్దిగా చేసి చాలా నష్టం చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రజల తీర్పును మేము ఎప్పుడు గౌరవిస్తాము. మా మీద లేనిపోని ఆరోపణలు చేసి మాకు కొద్దిగా యూపీలో నార్త్ సైడ్లో కొద్దిగా మాకు ప్రాబ్లం అయింది. కాబట్టి రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఇదే విధంగా దేశ ప్రజలకు సేవ చేస్తూ అందరికీ కుటుంబాలు ఉన్నాయి. మా నరేంద్ర మోడీ మేమే కుటుంబం అనుకొని ప్రతి ఒక్క కార్యకర్త కూడా కిషన్ రెడ్డి అని నరేంద్ర మోడీ అని ప్రచారం చేశారు. కాబట్టి తెలంగాణ 8 సీట్లు వచ్చాయి. రాబోయే కాలంలో తెలంగాణలో గవర్నమెంట్ రానికే మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. 400 సీట్లు లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంటే 300 కూడా దాటలేదు మాకు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో మూడోసారి ప్రైమ్ మినిస్టర్ కాలే కాంగ్రెస్ వినాయించి. ఎందుకంటే అప్పుడు ఏ పార్టీ లేపాటి కాబట్టి నెహ్రూ తర్వాత ఇది గెలవడం అంటే మాకు గొప్ప విషయం. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటై మా మీద ఏదో బండాలు వేస్తారని మేము అనుకుంటే 400 అంటే మేము మెజార్టీ వస్తామని మేము అనుకున్నాం. కాబట్టి ఆ విధంగా మేము ఆ విజయ దిశగా మేము ప్రయత్నించాం. 400 అంటే వాళ్ళందరూ భయపడిపోయారు. ఆ విధంగా కొన్ని లేనిపోని ఆరోపణలు బీజేపీ మీద చేసి కొద్దిగా మాకు యూపీలో దెబ్బతీశారు. కాకపోతే మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే 60 ఏళ్ళ చరిత్రను 1962 తర్వాత నెహ్రూ తర్వాత మోడీ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మూడోసారి హ్యాట్రిక్ కొట్టాం. అది కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చాలా పనులు చేశారు. మీరు కావాలంటే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసుకోండి, బేగంపేట రైల్వే స్టేషన్ చూసుకోండి. ముఖ్యంగా కరోనా టైంలో కూడా 12 సార్లు ఈటల రాజేందర్ తర్వాత తిరిగిన వ్యక్తి అంటే కిషన్ రెడ్డి గారు. ఆ విధంగా మాకు మెజార్టీ ఎన్నో కృతులు పొందినా ఏ విధంగా ఎవరి సాధించలేదు. 4-8 అయినాయి. ఇంకా రాబోయే కాలంలో తెలంగాణ కూడా అధికారం రానికే ప్రయత్నిస్తాం. జై హింద్, జై భారత్, జై మోడీ. మల్కాజ్గిరిలో గతంలో అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీ గెలిచిండు. అక్కడనే ఈటెల రాజేందర్ గారు భారీ మెజార్టీ దగ్గర గెలిచిండుగా ఎట్లా చూడొచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్నగర్లో డీకే అన్న గారు గెలిచిండ్రు. వాళ్ళ పార్టీ ఆయన ఓడిపోయిండు. ఎట్లా చూడొచ్చు. ముఖ్యంగా 500 సంవత్సరాల చరిత్రను మన నరేంద్ర మోడీ గారు తిరగరాశారు. 500 సంవత్సరాల నుంచి రామాలయము దాని ఎఫెక్ట్ బాగున్నది. ఇది అదేవిధంగా కూడా క్యాండిడేట్ పరంగా కూడా డీకే అన్న కానీ రేవంత్ రెడ్డి ఇలాకాలు కానీ మన ఇంతకుముందు రేవంత్ రెడ్డి పార్లమెంట్లో ఉన్నా కాబట్టి జనాలు మొత్తం బీజేపీ వైపు చూశారు, నరేంద్ర మోడీ వైపు చూశారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆయననే ఈటెల రాజేందర్, ఆయననే కిషన్ రెడ్డి, ఆయననే డీకే అన్న అని ప్రచారం చేసి మాకు ఏ విధంగా కూడా ఎప్పుడు కూడా అలసట లేకుండా మేము పోరాడుతున్నాం. ఆ విధంగా ప్రచారం చేసాం. దానిలో మేము సక్సెస్ అయినాం. కాకపోతే మేము 12 అనుకున్నాం కానీ 8 వచ్చినా దానికి కూడా సంతోషంగా ఉన్నాం.